అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2025 సంవత్సరం జూన్ మాసము 29వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము మన్నును విన్నును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 49వ వచనమందు, మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ప్రభువు మనలను తన యొక్క స్వహస్తాలతో మన్ను నుండి కలుగజేసి తన యొక్క పోలికను స్వారూప్యమును మనకు అనుగ్రహించి మనలను జీవాత్మగా చేసెను. కావున మనము సమస్త సృష్టి యందును ప్రత్యేకమైన వారిగా ఉన్నాము. ఒక దినమున అబ్రహామును ప్రభు ఒంటరిగా పిలిచి తీసుకొచ్చి ఆయన యొక్క సంతతిని చూపించాను. ఎంతటి ఆశ్చర్యము! మన్నుకు సంబంధించిన మనుష్యుడు విన్నుకు సంబంధించిన నక్షత్రముగా ప్రకాశింపబోచున్నాడు అను సంగతియే ఆ దృశ్యము. ఆది కాండము 15వ అధ్యాయము 1 మొదలుకొని 6 వచనములు. అబ్రహాము యొక్క అంతరంగము ఎంతగా ఆనందించి ఉండును! దేవుడు మనుష్యుని తన యొక్క పోలిక చొప్పునను స్వారూప్యము చొప్పునను సృష్టించుటకు గల ముఖ్య కారణము అతనికి పరలోక పోలికను ఇచ్చుట కొరకే. మొదటి ఆదాము మన్ను నుండి కలుగజేయబడెను. అయితే రెండవ ఆదామయున్న యేసు విన్ను నుండి దిగి వచ్చినవాడు. అనేక మంది పిల్లలను పరలోకంలోనికి సమకూర్చి చేర్చున్నట్లుగా యాకోబు యొక్క నిచ్చెనగా మారెను. అట్టి నిచ్చెనయే కల్వరి శిలువ. యేసు పరలోకపు అంశములను చెప్పుచున్నప్పుడు ప్రజలు విశ్వసించలేదు, వాటిని గ్రహింపను లేదు. పరలోక సంబంధమైన సంగతులను నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినట్లా ఎలాగో నమ్ముదురు అని అడిగాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. విన్నును గూర్చిన సంగతులను వివరించి చెప్పగలవాడు ఒకరు ఉన్నారంటే ఆయన యేసు క్రీస్తే. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడను లేడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. దేవునికి బిడలమై ఉన్న మనకు ఒక గొప్ప కాంక్ష కలదు. విన్నునకు సంబంధించిన మనము నిత్యానిత్యముగా విన్నునందు పరలోక రాజ్యమునందు కనబడుదుము. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రంలే నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. మంటి నుండి పుట్టిన వాడెట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 40, 48 మరియు 49 వచనం. దేవుని బిడ్డలారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నేటి ధ్యానమునకై మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యోబు గ్రంథము 14, 15 మరియు 16 అధ్యాయములు. సాయంత్రం అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 22 మొదలుకొని 43 వచనములు. ప్రభు మిమ్ములను ఈ పునరుత్థానపు దినమునందు దీవించునుగాక. ఆమేన్.